ఎందుకని ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అవునా? మీరు ఎప్పుడైనా గొంగలి పురుగును చూసారా? దానంతటదే దాన్ని పట్టుగూడులో బంధించుకుంటూ ఉంటుంది. దానికి ఎంత బాధ కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. దాని శరీరం మొత్తం మరో కొత్త రూపం దాల్చినట్లవుతుంది. అది ఎంతో ఉత్కంఠమైన పరివర్తన. చూసేవారనుకుంటారు, పాపం ఈ గొంగలి పురుగు పూర్వజన్మలో ఏం పాపం చేసుంటుందో అని, దానికి ఎంత కష్టం కలుగుతుందో అని. కానీ నిజం చెప్పాలంటే దానికి ఇది ఒక ప్రక్రియ. రంగురంగుల అందమైన సీతాకొక చిలుకగా మారే ప్రక్రియ. మనుషుల్లో కూడా అంతే. దేన్నైతే మనుషులు కష్టం అనుకుంటారో నిజానికి అది వారికి ఒక పరివర్తన సమయం అన్నట్లు. అర్థమైందనుకుంటా. విజయానికి అలాగే అపజయానికి మధ్య ఉండే ఒక సన్నని గీతే విశ్వాసం. ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు. ధైర్యంగా ఉండండి. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, దాని గురించి ప్రయత్న లోపం లేకుండా పని చేయడం కూడా తెలియాలి. ఎవరి మీద అంత నమ్మకాన్ని పెట్టుకోకు. ఎవరి జీవితాల వల్లవి. వీళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. అవసరాలకు వాడుకునే వారికి బలి కాకుండా ఉండటమే నూరేళ్ల ఆయుష్ కాదంటారా? వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైన వస్తుంది. మూర్ఖులతో వాదించకు, ఉన్న విజ్ఞతను కూడా కోల్పోతావు. జీవితంలో ప్రేమని నిలబెట్టుకోవాలనే ఆలోచన, అలాగే తపన ఇద్దరి వైపు నుండి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ కూడా విడిపోదు. గుర్తుంచుకోండి, జీవితంలో కన్నీళ్లను తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లను తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. న్యాయమైన గెలుపుకే అడుగడుగున ఆటంకాలు, అలాగే ఘోరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగే గుండె ధైర్యం ఉన్నవారికే శాశ్వతమైన వెలుగుల పంట పండుతుంది. లోహపు బిందెకు ఉన్న అనవసరమైన ఎత్తు వంపులను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టి కుండకు ఉన్న అనవసరమైన ఎత్తు వంపులను సరిచేయడానికి ప్రయత్నం చేస్తే